చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అయితే మనం మిట్టపల్లి గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో December 31 రోజు రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. మిత్రులతో కలిసి ఫోటో దిగిన 10 నిమిషాల్లోనే ఒక వ్యక్తి ట్రాక్టర్ ప్రమాదానికి గురై మృతి చెందడం జరిగింది. మిట్టపల్లి గ్రామానికి చెందిన పరశురాములు అనే వ్యక్తి స్నేహితులతో కలిసి ఎంతో సరదాగా 2025కు వీడుకోలు పలుకుతూ కూడా సెల్ఫీ దిగి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత అతివేగంగా వచ్చినటువంటి ఆ ట్రాక్టర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడనైతే పరశురాములు అయితే మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం మిట్టపల్లి గ్రామంలో ఉన్నాము. ఆ రోజు అసలు ఏం జరిగింది అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళ ఇంటికి వెళ్ళి. ట్రాక్టర్ డ్రైవర్ కారణంగా ప్రాణాలు కోల్పోయినటువంటి పరశురాముల వల్ల ఇంటికైతే మనం రావడం జరిగింది. ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి అంటే వెళ్ళది. ఒక ఇద్దరు చిన్న పిల్లలు కూడా అతనికి దాదాపుగా ఒక 10 సంవత్సరాల చిన్న పిల్లలు కూడా పాప బాబు ఉన్నారు. అంటే ఒక కష్టం చేసుకుంటేనే రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబంలో పరశురాములు అయితే ఉన్నాడు. అంటే అదే రోజు రాత్రి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్నేహితులు కావచ్చు, ఆ గ్రామ సర్పంచ్తో కూడా అతను ఎంతో సంతోషంగా 2025కు ముగింపు పలుకుతూ కూడా సెల్ఫీలు దిగిన ఫోటోలు అయితే మాత్రం చాలా బాధాకరంగానైతే కనబడుతున్నాయి. అంటే చాలా దయనీయమైనటువంటి పరిస్థితిగానైతే అవి ఆ ఫోటోలు చూస్తుంటే అంటే ఎంతో సంబరంగా కూడా ఫోటోలు దిగినటువంటి 10 నిమిషాల్లోనే ఆ యాక్సిడెంట్ రూపంలో మృతి చెందడం అనేది కూడా చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఉన్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది, పరశురాములు ఇంట్లో నుండి ఎప్పుడు వెళ్ళాడు, యాక్సిడెంట్ ఏ సమయంలో జరిగింది అనేది కూడా మనం తెలుసుకుందాం. చూడండి, ఇద్దరు పిల్లలు వీళ్ళు, ఇతను అబ్బాయి అమ్మాయి ఏమే. చూడండి, చిన్న పిల్లలు వాళ్ళైతే అంత ఒక ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం. అంటే అప్పటికే సిద్దిపేట పోలీసులు చెప్తూనే ఉన్నారు, మీరు ఎప్పుడు మద్యం సేవించి వాహనాలు నడపద్దు అని చెప్తున్నా కూడా ఒక ట్రాక్టర్ డ్రైవర్ మద్యం సేవించి అతివేగంగా అజాగ్రత్తగా కూడా నడపడం వల్ల ఒక నిండు ప్రాణం బలైపోవడం, ఒక కుటుంబమే ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఉన్నారు. అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుందాము. అని చెప్పండి, అసలు ఏం జరిగింది? పరశురాములు ఆ రోజు ఇంట్లో నుండి ఎప్పుడు వెళ్ళాడు, మీకేమైనా చెప్పండి. ఆఖరిగా పొద్దున స్టేషన్ పోయిండు, ఎలక్షన్ కేసు ఉందని పొద్దున స్టేషన్కి వెళ్ళిండు. అక్కడనే ఉన్నాడు. పొద్దున వెళ్ళి 4 గంటల దాకా అక్కడనే ఉన్నాడు. సర్పంచ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు. 4 గంటలకు భోజనం చేసి ఇంటికి వచ్చి చికెన్ మటన్ ఇంట్లో ఇచ్చి జ్యూస్ ఇచ్చి బయటకు పోయిండు. సర్పంచ్ దగ్గరికి పోయిండు, కలిసిండు. మళ్ళీ నైట్ 8 గంటలకు వచ్చి పిల్లలకు పాలు జ్యూస్ అప్పచెప్పి మళ్ళీ వస్తా సర్పంచ్ని కలుస్తా, రెగ్యులర్ 5 రోజులు రమ్మన్నారు కేసుకి రమ్మని. సర్పంచ్ కలిసి మాట్లాడి 10:30 మూమెంట్లో బయటకు వెళ్ళిన మూమెంట్కు ట్రాక్టర్ డ్రైవర్ అనేది వ్యక్తి అతివేగంగా దారుణంగా తాగి రాంగ్ రూట్లో వచ్చి మా అన్నయ్యను గుద్దేశాడు. దారుణంగా అక్కడక్కడే చనిపోయాడు. చిన్న పిల్లలు ఉన్నారు. ప్రభుత్వం ఏమన్నా ఆదుకోవాలని కోరుచున్నాను. అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ తో దిగిన కూడా ఫోటోస్ చూస్తున్నారు కదా, అంటే అది ఏ సమయంలో అది దిగిండు? అది 10:32 నిమిషాలకు దిగిండు. 10:43 నిమిషాలకు యాక్సిడెంట్ అయింది. 10 నిమిషాల తేడాతో యాక్సిడెంట్ అయింది. ట్రాక్టర్ అతివేగం, ఆయన డ్రింక్ చేయడం వల్ల, రాంగ్ రూట్ వల్ల చనిపోయడం జరిగింది. ట్రాక్టర్ డ్రైవర్ దొరికిన తర్వాత పోలీసులు ఏమైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాళ్ళకి మీరు అక్కడికి వెళ్ళారు? డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేశారు. 346 వచ్చింది పాయింట్లు. ఆయన తీసుకెళ్లారు, స్టేషన్ తీసుకెళ్లారు. మార్నింగ్ కూడా పోలీసు వాళ్ళు కొట్టిన కూత అదే మత్తులో ఉన్నాడు ఆయన. ఎంత కొట్టినా ఇక్కడ అక్కడ ఆధార్ కార్డు ఏమో సిద్దిపేట ఉంది, పనేమో నంగనూరులో చేసిన అంటుండు, ఊరేమో ముస్తాబాద్ అని చెప్తుండు. వాడు ఏది చెప్పినా అర్థమైతే లేదు. వాడి దొంగన లంగన ఏం అర్థం అవట్లేదు. ఎంత దారుణం అంటే ఇది ఒక తాగిన మత్తు మైకంలో అజాగ్రత్తగా రాంగ్ రూట్ లో వచ్చి గుద్దేయడంతో మాత్రం ఒక నిండు ప్రాణం అయితే బలైపోయింది. వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఆ రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి. అంటే పోలీసులు ఎంతగానో కూడా హెచ్చరించారు. అవేర్నెస్ క్యాంపులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని చేసినా కూడా నిండు ప్రాణం అయితే మాత్రం ఒకరి అజాగ్రత్త వల్ల ఒక నిండు ప్రాణం అయితే బలైపోయింది. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.